సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. కురు కోసల కాశీ వజ్జి మల్లా అంగ మగధ మత్స మత్స్య చేతి అవంతి గాంధార కాంభోజ సౌరాష్ట్ర ఆశ్మక ఇన్ని రాజ్యాలు ఉంటాయి. ఒక్కొక్క రాజ్యానికి ఒక్కొక్క భూపతి ఉంటాడు. భూపతి అంటే భూమికి పతి, అంటే ఆయన భర్త, భూమికి భర్త. అంటే భూమి ఒక్కటే. ఎంతమంది భర్తలు ఉన్నారు? నువ్వు ఒక్క ఆడదానివైనా నీకు అనేక మంది భర్తలు కలిగెదరుగాక. లోకంలో ఏ ఆడది పొందనటువంటి భయంకరమైనటువంటి అవమానమును శాశ్వతముగా పొందెదవుగాక. నచ పుత్రకృతాం ప్రీతిం మత్క్రోధ కలుషీకృత ప్రాప్యసిత్వం సుదుర్మేధే మమ పుత్రమనిచ్చసి. ఇన్ని శాపాలు విడిచిపెట్టింది ఆవిడ. ఇన్ని శాపాలు విడిచిపెట్టేస్తే దేవతలందరూ చిన్న బుచ్చుకుని వెళ్ళారు. చిన్న బుచ్చుకుని ఇంటికి వెళ్తే మొదటి తిట్టేవాళ్ళు ఎవరు? ఇప్పుడు మీ వల్ల మాకు బిడ్డడు ఉండడం తిట్టిన వాళ్ళు దేవతల భార్యలు. ఇప్పుడు వాళ్ళకి బిడ్డలు లేకుండా పోయారు దేవతలందరికీ. భూమి శాశ్వతమైనటువంటి అవమానానికి లోనైపోయింది. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు తపస్సు కలిపారు. కొన్నాళ్ళు అయిపోయింది. తారకాసురుడు ఎక్కడ లేని సంతోషం పొందేశాడు. ఎందుకని? ఏదో చివరిదాకా వచ్చింది. ఏమో వీళ్ళు వెళ్ళకపోతే ఏమై ఉండేదో, కొడుకు పుట్టుండేవాడేమో. అది ఏ మహాభూతం అయితేనే. వాడు బాణం వేస్తే తారకాసురుడు చచ్చిపోతాడు. చిట్ట చివరి దాకా వచ్చిన తర్వాత దేవతలే పాడి చేసేసుకున్నారు. ఎంత అదృష్టం పండిందిరా అని తారకాసురుడి యొక్క ఉద్ధతి దిగుణీకృతం అయిపోయింది. ఇప్పుడు దేవతలకి వెళ్ళి అడగడానికి ఓపిక లేదు. వీళ్ళు మళ్ళీ వెళ్ళి భయపడి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. అయ్యా, బుద్ధి పొరపాటు అయిపోయింది, అడగకూడని విషయం అడిగాం పరమశివుడి దగ్గరికి వెళ్ళి. నువ్వు వచ్చావు ఇప్పుడు మాతో, లేనిపోని ఇబ్బందులన్నింటికీ గురయ్యాం. ఇప్పుడు మళ్ళీ పార్వతీ పరమేశ్వరులకు కొడుకు పుట్టాలి. పుడితే దేవసేనకి అభిషేకం చేస్తాం సైన్యాధ్యక్షుడిగా. ఆయన బాణం వేస్తే కానీ తారకాసురుడు మరణించాడు. అందుకని పార్వతీ పరమేశ్వరులకి కొడుకు ఎలా పుడతాడు చెప్పవలసింది అన్నాడు. బ్రహ్మగారు కాసేపు ఆలోచించి అన్నాడు, ఈ మాట మళ్ళీ వెళ్ళి ఆయన దగ్గర అడిగితే ఎవరూ ఉండరు, కాబట్టి ఆయన అడగకూడదు. ఆయనకి కొడుకు పుట్టాలి అంటే ఒకే ఒక్క మార్గం ఉంది. శివుని యొక్క తేజస్సు అగ్నిహోత్రుని యందు భద్రపరచబడి ఉంది. ఇంకా అది ఒకే ఒక్క అవకాశం, ఇక లేదు. శివ తేజస్సు మన దగ్గర, అగ్నిహోత్రుడి దగ్గర ఉన్న శివ తేజస్సు చక్కని, అంటే భరించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి స్త్రీ యందు ప్రవేశపెట్టబడాలి. ప్రవేశపెట్టబడితే ప్రహృష్టమైన మనస్సుతో ఆమె స్వీకరించాలి. అప్పుడు కొడుకు పుట్టాలి. కొడుకు పుడితే వాడి వలన సంహారం అవుతుంది, తారకాసుర సంహారం. నిజమే, అంతవరకు బాగానే ఉంది మీరు చెప్పింది. ఇంతకుముందు అలా శివ తేజస్సుని పుచ్చుకున్నందుకే భూమికి అన్ని శాపాలు వచ్చాయి. తెలిసి తెలిసి ఎవరు పుచ్చుకుంటారు? ఇంత గొప్ప భూకాంత పుచ్చుకుంటేనే హడిలిపోయి గజగజలాడిపోయింది. ఆ వేడినే తట్టుకోలేను అంటే అగ్ని స్వీకరించాడు. ఏ కాంత పుచ్చుకుంటుంది? పోని త్యాగం చేసి మా దేవతల భార్యల్లోనే ఎవరో ఒకరి భార్య యందు ప్రవేశపెడదామంటే మా భార్యలకి పిల్లలు పుట్టరని శాపం ఉంది, కాబట్టి వాళ్ళకి పిల్లలు పుట్టరు. ఇప్పుడు అసలు ఎక్కడ నిక్షేపించాలి ఆ శివ తేజస్సుని? ఎవరి యందు ప్రవేశపెట్టాలి? ఏ కాంత పుచ్చుకోదు. ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి పుచ్చుకున్నారనుకో, పార్వతీదేవికి తెలియకుండా ఉంటుందా? అగ్ని యందు ఉన్న శివ తేజస్సుని మళ్ళీ పుచ్చుకుంది ఒక ఆవిడ అని తెలిస్తే ఊరుకుంటుందా ఆదిశక్తి? కాబట్టి ఎలా అసలు ఈ కథ ఎలా నడుస్తుందయా నాకు చెప్పమన్నారు. మళ్ళీ బ్రహ్మగారు కళ్ళు మూసుకున్నాడు. బాగా ఆలోచించి నాకు ఒక్క మార్గం కనపడుతోందన్నారు. ఏమిటి చెప్పండి అన్నారు. ఒక్క మార్గం ఉంది. అక్క కడుపున పుట్టినటువంటి పిల్లవాడు చెల్లెలికి కూడా కొడుకే అవుతాడు. అక్క కడుపున బిడ్డడు పుడితే చెల్లెలు చంపేయలేదు, అక్కనేమనలేదు. ఎందుకనంటే అక్క కొడుకు తన కొడుకే. లోకంలో అక్క చెల్లెళ్ళు బిడ్డల్ని అన్నదమ్ములేగా అవుతారు. జ్ఞాతి అన్నదమ్ముల పిల్లల విషయంలో ఆ ఐక్యత కుదరదు. నేను నా తమ్ముడు వరకు ఐక్యత సిద్ధించవచ్చు, జ్ఞాతి యందు సహజ వైరం వచ్చేస్తుంది అని శాస్త్రం. అన్నదమ్ముల బిడ్డల యందు ఐక్యత సిద్ధించదు అని. అక్క చెల్లెళ్ళ బిడ్డల యందు అన్నదమ్ముల యొక్క సిద్ధాంతం పొసగుతుంది. ఒకానొకప్పుడు హిమవంతునికి 2 కుమార్తెలు పుట్టారు. రెండవ ఆమె పార్వతీదేవి, పెద్ద ఆమె గంగాదేవి. గంగాదేవి హిమవంతుడు తపస్సు చేస్తే పుట్టింది. దేవతలందరూ ప్రార్థన చేశారు, మా కార్యాలు నడవడానికి ఈ గంగ పైన ఊర్ధ్వలోకాల్లో ప్రవహించడానికి మేము తీసుకెడతామంటే హిమవంతుడు అనుగ్రహించాడు. ఆ గంగ పైన ప్రవహిస్తోంది.
ఇప్పుడు ఆ గంగ త్రిపథగ అయింది భగీరథుడి వల్ల. ఆమె భూమి మీదకి వచ్చింది, పాతాళలోకానికి వెళ్ళింది. త్రిపథగ అయి ప్రవహిస్తున్నటువంటి గంగాదేవి పార్వతీదేవికి అక్కగారు. అక్కగారైనటువంటి గంగాదేవి మీకెవరికీ భార్య కాదు. మీకెవరికీ భార్య కాదు కాబట్టి ఆమె యందు అపత్య దోషం లేదు. ఆమెకి బిడ్డలు పుట్టరన్న శాపం అన్వయం అవ్వదు. ఆమె శివుని యొక్క తేజస్సు భరించి కొడుకుని కంటే పార్వతీదేవికి కొడుకు వరసే అవుతాడు కాబట్టి తన అక్క బిడ్డ తనకీ బిడ్డడే కాబట్టి మాతృవాత్సల్యంతో ఏమీ అందో, అక్కగారు కాబట్టి ఊరుకుంటాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.